నమస్తే, నేను సుమలత. మీరు చూస్తున్నది అంకుశం న్యూస్. ముందుగా అంకుశం న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పార్లమెంట్ ఎలక్షన్లో సానుభూతి పొందేందుకే మాధవరావును అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ అన్నారు. యువకులకు 10,000 రూపాయల జీతం ఇచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఉసిగొలుపుతూ ధర్మపురి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కాడే సూర్యనారాయణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మంగళవారం సంగారెడ్డి బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ మీడియా వారియర్ సల్వాజీ మాధవరావు గురించి ప్రస్తావించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మరి కేసీఆర్ గారికి ఏదో మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారు చిన్న స్లిప్ రాసేయంగానే మరి ఉద్యమకారునిపై కేసు వేయడం చెప్పి చెప్పడం ఇది సిగ్గుచేటు. ఉద్యమం సమయంలో అసలు మాధవ్ అనేటోడు ఎక్కడున్నాడు? మాధవ్ అనేటోడు అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 17-18 సంవత్సరాల వయసులో ఉద్యమకారుడు ఎట్లా అవుతాడు? ఈరోజు దళితునిపై దాడి చేసిన మాధవ్ మరి ఒక ఎల్లాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి దళితులను రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు కొట్టి మరి ఇష్టం వచ్చినట్టు దూషించిన వ్యక్తి. అనేక విషయాలలో మరి మాధవ్ అనే వ్యక్తి కూడా కేసులలో ఉండగానికనే తన వీణ రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కేవలం ఇది కొప్పులీశ్వర్ గారు ఏదైతే పార్లమెంటు మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నాడో ఇదొక సానుభూతి కోసం, సానుభూతి పొందడానికే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. కొప్పులీశ్వర్ గారు సోషల్ మీడియాని పెట్టి మనిషికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ ఉసిగలిపి మరి వాళ్ళున్న ధర్మపురికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మరి ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకుంటూ అనేక కేసులు పెట్టించిన కొప్పులీశ్వర్ మాజీ ముఖ్యమంత్రికి చెప్తావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ కొట్లాడు, నీకు మంచి పేరు ఉంది కదా, నువ్వు బాగా సేవ చేసినావు కదా, నువ్వు గెలువు. ఇప్పుడు అనవసరమైన ముచ్చాలు చెప్పి పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన ప్రజలందరూ తప్పుదో పట్టించడానికి సానుభూతి కోసం నువ్వు ఇలా మాజీ ముఖ్యమంత్రితో నువ్వు ఇలా చెప్పించినావంటే దీనికన్నా సిగ్గుచెట్టు ఇంకేం లేదు. ఈ సందర్భంగా గతంలో కొప్పులీశ్వర్ ఓడిపోయిన సందర్భంగా మాధవరావు టీఆర్ఎస్ వర్గాలను ఉద్దేశించి పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు మైక్లో వినిపించారు. మాధవరావు అనే వ్యక్తి గత ఈ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్లు దయచేసి మీరే మోసం చేశారు. తెల్ల బట్టలు వేసుకొని సౌండ్ ఈ బతుకులలో చదవబడ్డారా? రేపటి నుంచి ఏ బట్టలు వేసుకొని తిరుగుతారా? ఊళ్ళల్లో ఒక్క ఊళ్ళన్నా మీకు వచ్చింది ఆరా? ఒక్క ఊళ్ళన్నా మీ మొక్కలు చూసి ఓట్లు వేసినారా? మీరు చేసిన అరాచకాలే కాదురా ఈశ్వరాన్ని ఓడబెట్టే దొంగ. మీ బతుకులలో మీరు మనుషులైతే ఉరిపెట్టుకొని చావుర్రాల. ఇది పార్లమెంట్ ఎలక్షన్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఏ అంశం లేనట్టు ఇద్దరు చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవను మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది అత్యంత శోచనీయమని అన్నారు. మాధవ్ బెయిల్ను అనుకూలంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించడంతో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కొప్పులీశ్వర్ చీటీ రాసి మాజీ ముఖ్యమంత్రితో మాట్లాడించారని ఎద్దేవా చేశారు. నిన్నటి రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ బహిరంగ సభలో ధర్మారం మండలానికి చెందిన ఓ వ్యక్తి గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. పోలీసులు వారి విచారణ అనంతరం జరిగిన సంఘటనకి ఆ పిల్లాడి మీద SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టడం జరిగింది. దాని ప్రస్తావన నిన్న మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకురావడం అనేది ఇక వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ వాళ్ళే ఒక్కసారి వాళ్ళే అవలోకన చేసుకోవాలి. పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి ఎలక్షన్ జరుగుతున్న ఈ తరుణంలో అసలు ఏ అంశం లేనట్టు ఒక ఇద్దరి చిన్నపిల్లల మధ్యలో జరిగిన గొడవను ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది అత్యంత దారుణమైన విషయంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే మొన్న కూడా మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి కూడా మేము మీడియా సమక్షంలో కూడా తెలియజేసినాం ఏంటంటే మా గౌరవం ధర్మపురి ఎమ్మెల్యే గారు ఈ మాధవ్ అనే పిల్లాడి భార్య గర్భిణి కాబట్టి ఒక మానవతా దృక్పథంతో ఆయనకు బెయిల్ వచ్చే విధంగా ఏర్పడలేదని పోలీస్ శాఖను కూడా ఆదేశించారు. ఇదంతా ఏమవుతుందంటే
ఇదంతా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మైలేజ్ వస్తుందనే ఒక కారణంతో నిన్న మళ్ళీ కేసీఆర్ గారితో మాట్లాడడం అనేది చాలా శోచనీయం. ఓ చిన్న సంఘటన భూతద్దంలో పెట్టి చూపెట్టడం అనేది మా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, మీకు అనేక అంశాలు ఉన్నాయి సార్, దాని గురించి చర్చకు రారు తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ముందుకు తీసుకొచ్చి అదేదో స్టేట్ వైడ్ అనే రీతిలో తీసుకురావడం కాదు. అదంత పెద్ద సంఘటన కాదు, మీరు మాట్లాడాల్సినంత పెద్ద గొప్ప విషయం కూడా కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవి జనార్దన్ మాట్లాడుతూ కొప్పులేశ్వర్ అధికారంలో ఉన్నప్పుడు విలేకరుల మీద కూడా కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి బహిరంగ సభలో ఒక చిన్న పిల్లగాని గురించి కొప్పులేశ్వర్ గారు చిన్న స్లిప్ ఇచ్చి అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు, ఎవరు జైలు కోనట్టు, ఎవరైనా కేసులు కానట్టు అదేదో విచిత్రంగా సృష్టించి చెప్పిండు. కొప్పులేశ్వరు నీకొక న్యాయం మాకొక న్యాయం అని అడుగుతున్నా. నువ్వు ఎంతమంది మీద కేసులు పెట్టించినావు? మాలాంటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టించినావు. ఇక్కడ ఉన్న మీడియా ఫ్రంట్ మీడియా మిత్రుల మీద కూడా వెలకటూరు మండల్, ధర్మారం మండల్లో ఏ విలేకరి మీద నువ్వు కేసు పెట్టకుంటున్నావో చెప్పాలి. ఉద్యమానికి ఎప్పుడు వచ్చిండు కేసీఆర్ చెప్పిన పిల్లగాడు ఉద్యమంలో ఎప్పుడు పాల్గొన్నాడు? 24 సంవత్సరాలు అవుతుంది టీఆర్ఎస్ పార్టీ వచ్చి. వాడికి అసలు అంత కొడితే 30 ఏళ్ళు లేవు. వాడెట్లా టీఆర్ఎస్ పార్టీ అవుతాడు? వాడి గురించి ఇంత పెద్ద చెప్పాల్సి, పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం ఏంది?